ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాయ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకొని మళ్ళీ మనం ఇవాళ విష్ణు సహస్రనామం యోగో యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర అని ఆయన మనల్ని ఎన్ని రకాలుగా మనకు యోగాలు కల్పిస్తాడు, తర్వాత మనల్ని ఎన్నిటికి తీసుకెళ్లి మనల్ని కలుపుతాడు అని చెప్పి మనము ఆ యోగం గురించి, కలపడం అన్నదానికి ఆ యోగం అన్న అర్థం ఉంది, అట్లానే ముందుకు వెళ్ళడం అనే దానికి కూడా యోగం అనే అర్థం ఉంది. అటువంటి వాడు మనకు నేతగా ముందు నిలబడి మనల్ని ఎట్లా నడిపిస్తాడని చూసుకున్నాము. తర్వాత ఆయనే ప్రధానంగా, ఆయనే ప్రపంచ సృష్టి జరగాలి అన్న కోరికతో మొదలుపెట్టి ప్రకృతిగా కూడా ఆయనే ఉండి ప్రకృతికి పురుషుడికి ఆయన ఈశ్వరుడిగా కూడా ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకున్నాము. తర్వాత ఇవన్నీ యోగంతో సహా అన్ని చూపించడానికి వీలుగా ఆయన నారసింహుడుగా ఉన్నాడని చెప్పుకున్నాము. తర్వాత శ్రీమాన్, ఆయన శ్రీమంతుడు, ఎందుకంటే షడ్గుణాలతో ఉంటాడు, తక్కువ అనేది ఉండదు కాబట్టి ఆయన శ్రీమాన్ అని చెప్పుకున్నాము. తర్వాత ఆయన కేశవ, కేసి అనే రాక్షసుడు గుర్రం లాగా ఉంటాడు కాబట్టి ఆ గుర్రం లాగా వచ్చిన కేసి అనే రాక్షసుని చంపాడని భాగవతంలో మనకు కథ ఉంది. కానీ ఆ గుర్రాలు మన ఇంద్రియాలైతే వాటిని కంట్రోల్ చేయగలిగిన వాడు కాబట్టి ఆయన కేశవుడు. ఆయన ఋషికేశుడు, మనకి మన యొక్క ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేస్తాడు అని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత పురుషోత్తముడు, మనతోటే ఉండి మనలోనే ఉండి మన చుట్టూ ఉండి మనల్ని పుట్టించి మనల్ని పోషించి ఇన్ని చూసుకుంటున్నా కూడా మనకు పరంగా ఉంటాడు కాబట్టి ఆయన పురుషోత్తముడు అని చెప్పుకున్నాం. అంతవరకు మొన్న మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఇవాళ మనం చదువుకోవడం మొదలు పెడదాం. 4వ శ్లోకంలో సర్వ శివస్థాను భూతాది నిధిరవ్యయ సంభవ భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అని చెప్పి కొన్ని నామాల్లో మళ్ళీ భగవంతుడి గురించి చెప్పుకుందాం. అయితే మనం ఈ 4 రోజుల్లో చదువుకుంటున్న విషయాలు మనము 2 రకాలుగా చదువుకుంటున్నాము. ఒకటి ఫస్ట్ రోజు చదువుకుంటున్న భగవద్గీత, 3వ రోజు చదువుకుంటున్న లలితా సహస్రనామము. ఈ 2 మనము లోపలికి వెళ్తున్నాము, మనలోకి మనం వెళ్ళి నేనెవరు, ఈ శరీరం ఏంటి, ఈ ఆత్మ అనేది ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నాలో ఎంత జ్ఞానం ఉన్నది, దాన్ని ఎట్లా నేను సాధనతో పైకి తీసుకొని రావాలి అని మనము రకరకాలుగా మన లోపల మన శరీరంలో ఉన్న విషయాల గురించి తెలుసుకుంటూ అందులో నుంచి మనల్ని ఉద్ధరించుకుంటున్నాము, మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భగవద్గీత లలిత సహస్రనామంతో అవి చేస్తున్నాము. తర్వాత ఈ 2వ రోజు విష్ణు సహస్రనామము, 4వ రోజు మనం ఇప్పుడు ఆదిత్య హృదయం చదువుతున్నాము. ఇవన్నీతో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 2వ రోజు 4వ రోజు చదువుకుంటున్న విషయాలతోటి బయటికి వెళ్తున్నాము. బయట నా చుట్టూ ఉన్న బ్రహ్మాండం ఏంటి, ఆ బ్రహ్మాండంలో భగవంతుడు ఎక్కడున్నాడు, లోకాలు ఎన్ని ఉన్నాయి, ఆ లోకాలను దాటిన లోకేశ్వరుడు ఎక్కడున్నాడు అని మనము బయటికి చదువుకుంటున్నాం. ఈ 2 ఒకటేసారి చదువుకుంటున్నాం కాబట్టి మన లోపలికి మనం వెళ్తూ ఉన్నాము, మనం బయటికి వెళ్తున్నాము, 2 రకాలుగా మనము చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇవాళ విష్ణు సహస్రనామంతో మళ్ళీ మనము బయట విషయాలు బ్రహ్మాండం గురించి తెలుసుకుంటున్నాం. నిన్న మళ్ళీ మన భగవద్గీత తోటి లోపల మనలో ఉన్న విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు బయట విషయాలు. ఇందులో సర్వ అని మొదటి నామం. సర్వ అన్ని విసర్గలు ఉంటాయి ఇందులో. శివ స్థాణు, భూతాది ఒక నామము, నిధిరవ్యయ, నిధి అవ్యయ, అవ్యయమైన నిధి అని ఒక నామం. ఇందులో 2 ఉన్నాయి నామాలు. భూతాది నిధి అవ్యయ, సంభవ భావన భర్త, ప్రభవ ప్రభువు ఈశ్వర అని చెప్పి మనము ఉన్న నామాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇందులో సర్వము తానైన వాడు, అది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ పైనంతా అదే చెప్పుకుంటున్నాం. మొత్తమే తానైన వాడు ఆయనలో నుంచి ముందు కాలాన్ని తయారు చేసి, తర్వాత భూతాలను ప్రాణులను తయారు చేసి, తర్వాత వాటిలో ఆయన ఉంటూ ఆయన వాటికి తగులుకోకుండా ఉండి మనల్ని కూడా వాటికి తగులుకోకుండా ఉండేలాగా ముక్తితో ఉండడం, ఎట్లా వీటిని వదిలిపెట్టగలగడం అని చెప్పి నేర్పించి మనల్ని చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అంత చేసినా కూడా ఆయన అవ్యయమై ఉన్నాడు. అటువంటి వాడు సర్వము ఉన్నాడు. మన శరీరం పడిపోయినాక ఆ శరీరాన్ని కూడా మళ్ళీ ఆయనే తీసేసుకుంటాడు. శరీరం ఉన్నంత వరకు మనకు అన్నం పెడుతూ ఉంటాడు.
అన్నం కూడా ఆయనే అయి వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన అన్నం కూడా మళ్ళీ దాన్ని పిప్పి చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ పిప్పి కూడా ఆయనే తీసుకుంటాడు. ఆయన సర్వము ఆయనే అయి ఉన్నాడు. ఆయనకి మంచి లేదు, చెడు లేదు, అసలు ఆయనకి జుగుప్సాకరమైన విషయం అన్నది లేదు, అత్యంత ఆనందదాయకమైన విషయం అన్నది లేదు. అంతా ఆయనే అయి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వుడు. అయితే ఈ సర్వము తానైన వాడు ఏమి చేస్తాడు ఇది అన్న విషయము తర్వాత ఈ కొన్ని నామాల్లో చూద్దాం. ఆయన శర్వుడు. శర్వుడు అంటే కష్టాలని, దోషాలని తీసేస్తాడు. కాబట్టి సర్వము అన్నప్పుడు చీకట్లు తీసేస్తాడు. సర్వము అన్నప్పుడు ఆయన నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు. సర్వము అన్నప్పుడు ఆయన నాలో ఉన్న నాకున్న కష్టాలని, వాటిని, పాపాలను తీసేస్తాడు. సర్వము అన్నప్పుడు నాలో ఉన్న రకరకాల దోషాలను తీసేస్తాడు. అట్లాంటివన్నీ తీసుకుంటూ పోతాడు. ఫస్ట్ చేస్తూ అదే సమయంలో ఏం చేస్తాడంటే శివము అంటే మంగళము కాబట్టి శుభములు, మంగళములు కలిగిస్తాడు. రెండు చేస్తాడు. సర్వము నేనే, అంతా నేనే, అంతా నేనే అంటే అంతా నేనే సరే బాగానే ఉంది, నాకు క్లియర్ గా కొంచెం చెప్పు అని అడిగితే అంతా నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నీకున్న కష్టాలు, నీలో ఉన్న దుఃఖాలు, నీలో ఉన్న బాధలు, అజ్ఞానము, చీకట్లు, అవిద్య ఇట్లాంటివన్నీ తీసేస్తాడు. కాబట్టి శర్వుడు. తర్వాత ఆయన మంగళములతో నింపుతాడు కాబట్టి శివుడు. సర్వ శివ. అయితే ఈ తీసేసుకుంటూ రావడము, అందులో మంచి నింపుతూ ఉండడము చేస్తూ ఉంటే ఇంకా అది అవ్యయంగా నడుస్తూ ఉంటుంది. ఆ అవ్యయంగా నడుస్తున్న ఆ పని, ఆగకుండా నడుస్తున్న పని ఎట్లా చేస్తాడు అంటే స్థాణువుగా చేస్తాడు. స్థ అంటే సంస్కృతంలో ఉండడము అని అర్థం కదా, మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి స్థ అంటే ఉండడం. ఆయన అవి మనకి ఇచ్చినవి అంటే మంగళములు, శుభములు మనకి ఇచ్చినవి పోకుండా అవి ఉండేటట్టు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ మంచి చేశాడు, ఇవాళ ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం, నాకేదో మంచి ఉద్యోగం వచ్చింది, ఆ ఉన్న ఉద్యోగం రేపు పోయేటట్టు కాకుండా ఆయన దాన్ని ఉండేటట్టు చూస్తాడు. ఉండడానికి అవసరమైన పని చేయగలిగే శక్తిని ఇస్తాడు, దానికి కావాల్సిన ఆలోచనలు ఇస్తాడు, చెయ్యాలన్న ఉత్సాహం ఇస్తాడు. అట్లా అవన్నీ కావలసినవన్నీ ఇచ్చి అవన్నీ ఉండేటట్టు పోకుండా, ఇప్పుడు కష్టాలు తీసేసి శుభాలు, మంగళాలు ఇచ్చి ఆ ఇచ్చిన మంగళం పోకుండా ఉంచుతాడు. ఇదే విషయాన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఆయన పాపం భగవద్గీతలో యోగక్షేమం వహామి అహం అని చెప్పాడు. అహం అంటే నేను, వహామి వహిస్తాను, నీ యొక్క యోగాన్ని, క్షేమాన్ని నేనే భరిస్తాను, నేనే చూసుకుంటాను అని చెప్పాడు. అదే ఇక్కడ మళ్ళీ సర్వ శివ స్థాణు అని చెప్తున్నాడు. నీకు సర్వము కావాలి, నీకు ఏవేవి కావాలి. సర్వం అంటే మొత్తం దారిన పోయేవన్నీ కాదు. అదేదో నాకు ఎప్పుడు అదే జోక్ చెప్తుంటానో ఏమో నాకు గుర్తులేదు, కానీ సర్వం ప్రపంచంలో ఉన్నది కాబట్టి మరి మనం తినాలి కదండి అని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఏవేవో తింటుంటారు, చేపలను తింటారు, కప్ప కాళ్ళని తింటారు, లేకపోతే అలిగేటర్ తోక అని తింటారు, పామును ఏదో తింటుంటారు. ఎందుకు అవన్నీ తింటారు అవన్నీ అంటే ఉన్నాయి కదా మరి ప్రపంచంలో, అందుకని మన కోసం కాకపోతే దేవుడు ఎందుకోసం పెట్టారని ఒకళ్ళు నాతోటి ఆర్గ్యూ చేసినప్పుడు, ఇంకొకళ్ళు అదే టైంలో అల్లం, వెల్లుల్లిపాయ అట్లాంటివన్నీ కూడా, అల్లం అంటే ఏమో కానీ వెల్లుల్లిపాయ అవన్నీ ఎందుకు తింటున్నారు, అవి తినకూడదు అని చెప్పి ఉపనిషత్తుల్లో ఉంది కదా అని ఎవరో మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు మరి అవి ఉన్నాయి నేను తినడానికే కదా అని ఆర్గ్యూ చేసుకుంటుంటే విన్నాను. ఇక్కడ అమెరికాలో కూడా విన్నాను, ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇంగ్లీష్ వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేసిన వాళ్ళని విన్నాను. సర్వము ఉన్నాయి మన కోసమే కాదు, ఇక్కడ సర్వము నేనై ఉన్నాను, సర్వము నీకు ఇస్తాను అన్నప్పుడు నాకేది మంచిదో అది ఇస్తాడు అని అర్థం. సర్వము ఉంటాయి, మిగిలిన ప్రాణికోటికి, మిగిలిన జీవులకి కూడా ఏవి కావాలో అవి మళ్ళీ అన్ని ఇక్కడే ఉండాలి. కాబట్టి ఆ వాటికి సపరేట్ ఇంకో లోకము అట్లా సపరేట్ గా చేయలేదు ఆయన. అంతా ఈకోలాజికల్ సిస్టమ్ ఒకటి బ్యాలెన్స్ గా పెట్టాడు. కాబట్టి సర్వం నీకేం కావాలో, నీకు కావాల్సిన సర్వాన్ని నేను ఇస్తాను, ఇస్తూ అందులో లోపాలని తీసేస్తాను శర్వుడిగా, నీకు శుభాలు, మంగళాలు కలిగిస్తాను శివుడిగా, వాటిని పోకుండా ఉంచుతాను స్థాణువుగా అని చెప్తున్నాడు అనమాట ఈ 4 నామాలతోటి. ఇంకా ఉన్నాయి, అది ఈ 4 నామాలకు అర్థం. అయ్యా ఇందాక నేను ఆ మాట అన్నాను కదా, కొంచెం క్లారిఫికేషన్ చెప్తాను, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా తినకూడదా, ఉల్లిపాయ కూడా తినకూడదా అని చెప్పి మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ప్రశ్నలు బయలుదేరుతాయి. అవి మరి మనుషులు తినొచ్చు కదా అని, అవి ఔషధాలు కూడా కదా అని. అవును నిజమే. అయితే తినకూడదని ఎందుకు చెప్పారంటే అసలు తినకూడదు, అక్రాస్ ద బోర్డు అసలు నోరు కట్టుకోమని కాదు, కానీ కొన్ని రకాల భోజనాలు, తిండి పదార్థాలు, ఆహార పదార్థాలు కొన్ని రకాలుగా మనలో ఉన్న 3 గుణాల్లో ఏదో ఒక గుణాన్ని పైకో కిందకో తీసుకొస్తాయి. కాబట్టి ఇవి ముఖ్యంగా
వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ముల్లంగి ఇట్లాంటివి కొన్ని తమో గుణాన్ని వృద్ధి పొందిస్తాయి. కొన్ని ఆ రక్తము, మాంసము ఇట్లాంటివన్నీ కొద్దిగా కారము, చాలా ఎక్కువ మసాలాలు ఇట్లాంటివి రజోగుణాన్ని పెంపొందిస్తాయి. కొన్ని ఒక సాత్వికమైన ఆకుకూరలు, పప్పు దినుసులు అట్లాంటివి సాత్వికమైన వాటిని పెంపొందింపచేస్తాయి. కాబట్టి మనము ఏ రకమైన పని చేస్తున్నాము చూసుకొని ఆ రకంగా భోజనాలని మనము సెటిల్మెంట్ చేసుకోవాలి తినడానికి. ఒకవేళ మనం శాస్త్రవంతంలో ఉండి లేదా ప్రొటెక్షన్ లో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ లో అట్లాంటివి ఉంది లేదా ఫైర్ డిపార్ట్మెంట్ అట్లాంటివి ఉండి కొంచెం శరీరం బాగా ఉండాలి, బాగా పని చేయాలి, రజోగుణంతో ఉండాలి అనుకున్నప్పుడు కొద్దిగా ఆ రకమైన భోజనాలు చేయాలి. కూర్చొని చదువుకుంటాను నేను, మనశ్శాంతిగా ఉండాలి, అట్లాంటప్పుడు నేను సాధన చేసుకోవాలి, ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు కనీసం మిగిలిన రోజులలో రజోతమో గుణాలని అంటే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ముల్లంగి ఇట్లాంటివి, మునక్కాయ అట్లాంటివి తమో గుణాన్ని పెంపొందించేవి ఆ టైంలో మామూలు రోజు తిన్నా కూడా ఈ రోజు పండగ లేదా ఈ రోజు ముఖ్యమైన రోజు, ఈ రోజు నేను 2-3 రోజులు మనశ్శాంతిగా ఉండదలుచుకున్నాను, లేకపోతే నా మనసు కొంచెం బాగలేదు కాబట్టి నా మనసు బాగా చేసుకోదలుచుకున్నాను, అట్లా ఏదో కారణానికి ఆ కొద్ది రోజులు, ఎందుకంటే అన్నం ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది మన శరీరం మీద, మన మనసు మీద, మన బుద్ధి మీద. మనం తినే అన్నంలో 6వ వంతు మన ఆలోచనలుగా మారుతాయి, మనం తినే అన్నంలో 6వ వంతు మన నిర్ణయాలుగా మారుతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా తినాలి. ఒక్కొక్కసారి అన్నం తినకుండా ఉంటే మనమే చెప్తాము, ఎవరైనా ప్రశ్న అడిగితే నేను ఇప్పుడు ఆలోచించలేనండి, నేను కొద్దిగా అన్నం తినాలి, ఏదైనా తినాలి, కడుపు ఏదైనా పడితే గానీ నా బుర్ర పని చేయదు, ఎందుకంటే కొద్దిగా నాకు ఆకలి వేస్తుందని చెప్తాం. ఎందుకంటే మనం తిన్న తిండిలో కొద్దిగా శాతము మనం ఆలోచనల్లో కూడా వాడుకుంటాము ఎనర్జీ లాగా. మరి వాటికి ఆలోచనలకి, మన బుద్ధికి, మన నిర్ణయాత్మక శక్తికి, వాటికి కూడా ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భోజనం నుంచే వస్తుంది. కాబట్టి తిన్నదంతా మొత్తం మన శరీరానికి వెళ్తుంది, అందులోంచి సగం పిప్పే బయటకు వస్తుందనే కాదు, ఉన్నది కూడా అందులో నుంచి కూడా కొంత వరకు మన ఆలోచనల వైపుకి అటు వెళ్తుంది. కాబట్టి మన ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలి. కోపం బాగా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం తింటున్నామని చూసుకునే అందులో నుంచి దానికి ఒక సపరేట్ మనకు ఉపనిషత్తులలో రాసి పెట్టారు లిస్టులన్నీ. ఆ లిస్టులు కూడా మనకు వచ్చినప్పుడు దొరికినప్పుడు రాసి పెట్టుకుందాం. భగవద్గీతలో కూడా కొద్దిగా స్వామి వారు చెప్పారు మన తండ్రి, అవి కూడా రాసుకుందాము. ఇవి తింటే కొద్దిగా ఈ రకమైన వస్తువులు తింటే రజోగుణం పెంపొందుతుంది. లేకపోతే మనసు బాగాలేనప్పుడు, కోపం ఎక్కువ అవుతున్నప్పుడు, లేకపోతే ఉత్తుగా మనసు చిన్నబుచ్చుకుంటున్నప్పుడు, అనవసరంగా ఏదో దిగులుగా అనిపిస్తున్నప్పుడు, డిప్రెషన్ లాగా అనిపించినప్పుడు, లేదా ఏదో రకంగా మనము మనసుని కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే ముందు మనము భోజనం కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఇవి తినొచ్చా అవి తినొద్దని ఎందుకు చెప్తున్నారంటే ఇది తింటే ఈ రకంగా నీ బాడీ, నీ మనసు, నీ ఆలోచనలు రియాక్ట్ అవుతాయని చెప్తారు. కాబట్టి మొండిగా వాదించడం కాదు, కానీ చూసుకొని మన గురించి మనం ఆలోచించుకొని ఆ రకమైన సామాన్లు తినాలి. ఇప్పుడు కష్టపడి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇల్లు నడిపించాలి, పోషణ పని చూడాలి అన్నప్పుడు ఏమి సరిగా తినకుండా కూర్చుంటే మళ్ళీ కష్టం. అట్లానే తమో గుణాన్ని పెంపొందించేవి తింటే మళ్ళీ కష్టం రజోగుణంలో ఉండదలుచుకున్నప్పుడు. సో మనం ఏ గుణము ఆ రోజుకి నెక్స్ట్ రోజుకి మనకు కావాలో చూసుకొని ఆ రకమైనవి తినాలి. కాబట్టి ఎనివే మొత్తం సర్వము భూమి మీద ఉంది కాబట్టి ఉన్న సర్వం నాకే అనుకోకుండా నాకేమి అవసరమో అటువంటి సర్వము నాకు ఇస్తాడు. దానికి నేను బాగుండడానికి అడ్డంకులు ఉన్నవి తీసేస్తాడు శర్వుడిగా. నాకు శుభాలు మంగళాలు కలిగిస్తాడు శివుడిగా. ఆ కలిగిన మంగళాలు పోకుండా ఉంచుతాడు స్థాణువుగా అని ఆ నామాలకి ఒక అర్థం. తర్వాత ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే సర్వము తానైన వాడు, అంతా తానే అయి ఉన్నవాడు. తర్వాత శర్వుడిగా ప్రపంచ ప్రళయాలతో సహా అన్ని చేయగలిగిన వాడు. తర్వాత ప్రపంచ సృష్టి జరిగినప్పుడు, స్థితి జరుగుతూ ఉన్నప్పుడు మంగళంగా ఆయన దాన్ని నడిపించగలిగిన వాడు. మొత్తము ప్రపంచము సృష్టి, స్థితి, లయము జరుగుతున్న సమయంలో స్థాణువుగా కదలకుండా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో నేనున్నాను, ఎన్నో పనులు చేస్తుంటాను, నా ఇల్లు కదిలితే మరి నేను కూడా చతికిల పడతాను. అందుకని అట్లా కాకుండా గట్టి పునాదులతో ఇల్లు కట్టుకుంటాను. ఆ రకంగా ఆయన సర్వము, శివము, సర్వము చేయాలంటే ఈ ప్రపంచము, బ్రహ్మాండం అనే భవనము కదలకుండా ఉండాలి. కాబట్టి ఆయన స్థాణువుగా ఉంటాడు. ప్రపంచం కదులుతున్నట్టు డైనామిక్ గా కదులుతూనే ఉంటుంది. అణువు లెవెల్ నుంచి ఆటమ్స్ దగ్గర నుంచి, సబ్ పార్టికల్స్ దగ్గర నుంచి కదులుతూ ఉంటుంది. కానీ అయినా కూడా కదలకుండా ఉంటాడు కాబట్టి ఆయన స్థాణువు.
పైగా ఇంకొక జోక్ లాగా కూడా చెప్పుకుంటారు ఆయనని స్థాణువు అని ఎందుకంటారో, ఎందుకంటే నిండి ఉన్నాడు, మొత్తం అంతటా ఉన్నాడు, ఆయన కదలడానికి ప్లేస్ లేదు పాపం, అందుకని ఆయన కదలడానికి ప్లేస్ లేనివాడు కాబట్టి స్థాణువుగా అట్లా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అది కూడా ఒక అర్థం. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన స్థాణువుగా ఉంటాడు. సర్వః సర్వః శివః స్థాణువు అని చెప్పుకొని అటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఆయన భూతాది, భూతాలన్నిటికీ ఆయన ఆది కాబట్టి ఆయన ఫస్ట్ వచ్చాడు, ఆయనలో నుంచి అన్ని వచ్చాయి కాబట్టి మొత్తం పంచభూతాలకి అని అర్థము. తర్వాత భూతాలంటే ప్రాణులు అని అర్థము. తర్వాత ప్రాణులు అన్న చోట ప్లానెట్స్ దగ్గర నుంచి మిల్కీ వే దగ్గర నుంచి అంతా మొత్తం బ్రహ్మాండం అంతా ప్రాణమే. ఏది కదులుతూ ఉంటుందో కదిలేది కదలది మన కళ్ళకు కదలకుండా కనిపిస్తున్న దాంట్లో కూడా ఏదో గోడలో కొమ్మలో పిట్టలో అట్లాంటి వాటిల్లో కూడా ఉన్న అణువులలో పరమాణువుగా ఉన్న స్వామి కదులుతూనే ఉంటాడు. కాబట్టి అంతటా నిండి ఉన్న స్వామి సర్వము అయిన వాడు, అన్నిటికీ ఆది అయిన వాడు కాబట్టి భూతాది. ఇటువంటి వాడు మనకి శివములు స్థాణువుగా కల్పిస్తూ ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అంటే అవ్యయమైన నిధి, దీనికి అంతం అనేది లేదు, అది పెద్ద ట్రెజర్ చెస్ట్ కాబట్టి అందులో నుంచి తీస్తూనే ఉంటాడు, అది అవ్యయంగా అందులో నుంచి వస్తూనే ఉంటుంది. ధర్మరాజుకి సూర్యుడు ఇస్తాడు కదా అక్షయ పాత్ర ఇచ్చినట్టు, అందులో నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. కనీసం అక్షయ పాత్రకి రూల్స్ ఉంటాయి, అందులో చాలా పెట్టిస్తాడు ఆయన. సూర్యుడు ఫ్రీగా ఏమి ఏది ఇచ్చినా కూడా ఆయన రూల్స్ పెట్టి ఈ అక్షయ పాత్ర ఇచ్చేటప్పుడు కూడా ఆయన అదే చెప్తాడు, ఇదిగో ఊరికి అందులో నుంచి ఆంబీం పట్టంటే బయటకి ఏం రావు, నువ్వు నీ తమ్ముళ్ళు కష్టపడి ఏదైనా సంపాదించి అడవిలో దాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి వండితే అప్పుడు ఆ ఎంత తీసుకొచ్చి అందులో పెట్టావన్న దాంతో సంబంధం లేకుండా అక్షయంగా అందులో నుంచి ఏమైనా ఇస్తుంది ఆ గిన్నె. కానీ తర్వాత దాన్ని గిన్నె కడిగి ఈ వాటికి అయిపోయిందని చెప్పి పక్కన పెడితే ఇంకా మళ్ళీ ఆ రోజుకి ఇంకేం కాదు, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇదే. కానీ నువ్వు అసలు ఏమి పెట్టకపోతే అందులో నుంచి బయటికి ఏమి రాదు అని చెప్తాడు. అట్లాంటి స్టిప్యులేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి మన స్వామి దగ్గర లేదు, ఇది అవ్యయమైన నిధి, అందులో నుంచి వస్తూనే ఉంటుంది అవ్యయంగా. కాబట్టి ఆయన అవ్యయమైన నిధి అని చెప్పుకుంటున్నాం మనము. తర్వాత ఇంత చేసిన వాడు, సర్వము తాని భూతాలన్నిటికీ ఆది అయిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన సంభవ, ఆయన సంభవిస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ ఆయనకు ఆయన పుడుతూ ఉంటాడు. ఈ భూతాలను తయారు చేసి భూతాలతో కలిసి ఉండడానికి ఆయన సంభవిస్తూ ఉంటాడు. మనల్ని ఎవరైనా కనాలి మన తల్లిదండ్రులు, కానీ ఆయనకి మాత్రం ఆయనకు ఆయన పుడుతూ ఉంటాడు. సంభవామి యుగే యుగే అని చెప్పాడు కూడా ఆయన. నీ ఇందులోనే సగము మాటలు భగవద్గీతలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సర్వ శివస్థాను దగ్గర నీ యోగక్షేమం నేనే వహామి అహం అని చెప్పుకున్నట్టు ఇక్కడ సంభవ, ఆయన సంభవామి యుగే యుగే అని ఇంకా ఎప్పుడు నేను పుడుతూనే ఉంటాను. యాక్చువల్ గా సంభవ అన్నప్పుడు నేను పుడుతూ ఉంటాను అని ఆయన చెప్పుకున్నాడు. నేను పుడుతూ ఉంటాను అంటే ఆయన మీనాగా పుడతాడు, మీనా ఎదురుగా ఉన్న కంప్యూటర్ గా పుడతాడు. కానీ ఏంటంటే ఆయన పుట్టి చేసిన పనులని, కొన్ని ముఖ్యమైన పనులని మన వేదవ్యాసుల వారు రాసి పెట్టారు డాక్యుమెంటెడ్ గా కాబట్టి మనకు కొన్ని తెలుసు. కానీ ఆయన సంభవిస్తూనే ఉంటాడు, ఆయన పుడుతూనే ఉంటాడు. ఆయన రాయదలుచుకొని ఇదిగో నేను ఈ టైంలో ఈ పుట్టాను, ఈ రకంగా పేరు పెట్టుకొని పెరిగాను, ఈ పనులు చేశాను ఆయన ఎవరికైనా తెలియాలంటే అది ఎక్కడైనా రాసి పెట్టుంటే మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. కానీ లేకపోతే ఆయన చాపలో ఏదో పందిలో లేకపోతే వరాహంలో అక్కడ ఇక్కడ పుట్టేటనే కాదు, ఆయన చీమలో దోమలో కూడా పుట్టి ఉంటాడు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పుడతాడు. పైగా మొత్తం ఆయనే మనందరి రూపాలుగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన సంభవ. ఆయన భావన, అట్లా సంభవిస్తూ ఉన్నవాడు భావనగా మనలో ఉంటాడు, మనలోనే ఉండి మనల్ని చూసుకుంటూ ఉంటాడు. ఆ చూసుకోవడం ఎట్లా అంటే భర్త, ఆయన మనల్ని భరిస్తూ ఉంటాడు, మనకేం కావాలో చూసుకొని మనకేం కావాలో అవి ఇస్తూ ఆయన మనల్ని మెయింటైన్ చేస్తుంటాడు, నరిషింగ్ చేస్తూ ఉంటాడు, మనల్ని మనం వృద్ధి పొందడానికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు. భర్త అని అంటే భరించువాడు భర్త కాబట్టి అన్నం పెడుతున్నాడు కాబట్టి భరిస్తున్నాడు అని కాదు. ఇవాళ నేను పుట్టినప్పుడు ఏదో 10 inches ఏమో ఉంటే ఇప్పుడు ఏదో 5 feet 5 feet 5 ఎంతో అయితే నేను ఆ రకంగా కూడా నా లోపల ఉండి నన్ను నా వృద్ధికి కారణమవుతున్నవాడు కాబట్టి ఆయన సంభవిస్తాడు, నేనై సంభవిస్తాడు, లేదా కృష్ణుడిగా రాముడిగా సంభవిస్తాడు, తర్వాత మీనాగా ఉంటాడు, తర్వాత నన్ను
నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి సంభవ భావన భర్త అని జనరల్ గా చెప్పుకొని, ఇంకొక అర్థం ఏంటంటే ఆయన సంభవిస్తూ ఉంటాడు కదా, ఆ సంభవించడం కూడా మనందరికి తెలిసిన విషయం. ఓన్లీ స్పెషల్ గా చెప్పుకుంటే మనకు అవును కదా అనిపిస్తుంది. నా భావనలో నేను ఎట్లా భావిస్తానో ఆయన అట్లా సంభవిస్తాడు కూడా, ఆయన అట్లా కూడా చేయగలడు. ఇప్పుడు మనవాడున్నాడు హిరణ్యకశిపుడు ఏం చెప్పాడు, ఇదిగో మనిషి మృగము కానీ అది కానీ ఇది కానీ లేకపోతే ఆయుధాలు వాడని లేకపోతే ఏంటో అని చెప్పి ఆయన ఏదో చాలా స్టిపులేషన్స్ పెట్టాడు. నేను ఎట్లా చచ్చిపోతానంటే ఇట్లా చచ్చిపోతానని ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాడు. ఇవన్నీ ఉన్నవాడు నన్ను చంపొచ్చు అని చెప్పి. అందులో మనిషి కాకుండా మృగం కాకుండా ఉన్నవాడు, ఎందుకంటే అయితే మనుషులు అవుతారు లేకపోతే మృగాలు అవుతారు అని అనుకున్నాడు. కానీ ఈయన కూర్చొని యోగ విధానేత అని ఆ విష్ణు సహస్రనామం చదువుకోలేదు, చదువుకుంటే తెలిసేది. ఆయన యోగ కాబట్టి అట్లా యోగాన్ని కలపగలడు. కాబట్టి మనిషి మృగము కాకుండా ఉన్నవాడు ఒకడు నన్ను చంపాలి అంటే మంచి సువం పట్టని చెప్పి ఆయన తలేమో సింహంగా శరీరం ఏమో మనిషిగా పెట్టుకొని వచ్చాడు. అట్లా హిరణ్యకశిపుడు భావనలో ఎట్లా భావించాడో ఆయన అట్లా సంభవించి భర్తగా ఆ హిరణ్యకశిపుడు కోరిన కోరికని తీర్చాడు. ఎందుకంటే ఇటువంటి వాడే నన్ను చంపాలంటే శివం పట్టు అటువంటి వాడే చంపుతాడు అని చంపాడు. కాబట్టి మన భావనలో మనం ఆయన్ని ఏ విధంగా కోరుకుంటామో ఆ రకంగా ఆయన సంభవించి ఆ రకంగా మనల్ని పోషించగలడు, మనం అడిగిన కోరిక తీర్చగలడు అనేది చాలా ముఖ్యమైన నామాల సెట్. ఎందుకంటే భావనలోన భాగ్యమునందున అని చెప్పి అన్ని రకాలుగా మనం పాటలు పాడుకుంటుంటాం, కానీ అది అర్థం చేసుకోవాలి. మన భావనలో ఎట్లా ఊహించుకుంటామో ఆయన అట్లా రాగలడు. ఆయన టెక్నికలీ ఆయన సంభవించవచ్చు, కానీ సంభవించడం ఒక్కొక్కసారి ఆయన సొంతంగా నిర్ణయించుకుంటాడు. లైక్ వరాహావతారంలో సంభవించదలుచుకున్నప్పుడు భూమిని పైకి తీసుకొని రామని చెప్పి బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు మనువు వాళ్ళందరూ ప్రాణుల్ని సృష్టించమంటే సృష్టిస్తాం, కానీ వాళ్ళు ఉండడానికి ప్లేస్ కావాలి కదా, మరి భూమి కావాలి అంటే ఆయన చూసుకొని సరే భూమి నీళ్ళలో మునిగింది, నీ భూమిని పైకి తీయాలంటే భూమిని తవ్వుకుంటూ పోయేది పంది కాబట్టి నేను ఆ వేషం వేసుకుంటాను అని ఆయన ఒక్కోసారి ఆయన ఆలోచించుకుంటాడు. కానీ ఒక్కోసారి మనం ఆలోచిస్తే ఆ రకంగా ఆయన రాగలడు అనమాట. కాబట్టి మన భావనలో మనం ఎట్లా, అందులో మన భద్రాద్రి రాముడి గురించి చెప్పుకునేటప్పుడు ఆయన వెళ్ళిపోయాడు రామావతారం చాలించి, మళ్ళీ వెనక్కి ఈయన ఇక్కడ వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు తపస్సు చేసుకుంటూ భద్రుడు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు శంఖచక్రాలతోటి వాటితోటి శ్రీ మహావిష్ణువు వస్తే ఆయన ఆలోచించుకొని నేను నిన్ను బాగా అడిగింది పో అని చెప్తాడు. నేనేనయ్యా రామావతారంలో అప్పుడు ఆ వేషం వేసుకున్నానంటే నువ్వు అట్లా కనిపించినప్పుడు చూద్దాం పో అంటాడు. పాపం ఆయన మళ్ళీ రామావతారం వేషం వేసుకుంటే తప్ప ఆయన ఒప్పుకోలేదు భద్రుడు, ఎందుకంటే ఆయన భావనలో రాముడిని తలుచుకున్నాడు. కాబట్టి మనం ఎట్లా భావిస్తామో భగవంతుడు అట్లా సంభవిస్తాడు. ఇది ఇంకొక వెర్రి ప్రశ్న ఉంటది, అందరు అడుగుతుంటారు, నువ్వు దేవుణ్ణి చూసేవా లాంటి విచిత్రమైన ప్రశ్నలు, 30 దేవతలను చూసేవా లాంటి విచిత్రమైన ప్రశ్నలు. ఇది ఇంకో విచిత్రమైన ప్రశ్న, దేవుళ్ళు ఎందుకు మనం వేసుకున్న లాంటి బట్టలు వేసుకుంటారు, మనలాగా కిరీటాలు పెట్టుకుంటారు, మనలాగానే ఎందుకుంటారు దేవుళ్ళు అంటే, ఎందుకంటే మనం భావనలో ఎట్లా వాళ్ళని భావిస్తామో భగవంతుడిని ఎట్లా భావిస్తామో ఆయన అట్లా సంభవించగలడు. ఆయనకి పోయేదేముంది, ఆయన ఓన్లీ సూపర్ ఇంటెలిజెన్స్, సూపర్ కాన్షియస్నెస్, ఆయన వైబ్రేషన్స్, ఆయన శక్తి తరంగాలు, అది కరడుగట్టిన శక్తి. అది అందులో నుంచి ఆయన ఏ రకమైన బాడీని తయారు చేయొచ్చు. మనం మన ఇష్టం వచ్చినట్టు భావించుకుంటే ఆయన ఆ రకంగా సంభవించి మనతో ఉండొచ్చు. కాబట్టి మనం ఎట్లా భావిస్తామో ఆయన అట్లా సంభవించి అట్లా మనల్ని అనుగ్రహించగలడు. కాబట్టి సంభవ భావన భర్త అని ఆ 3 నామాలకి అర్థం అక్కడ. ఇట్లా ఆయన మనం భావించినా భావించకపోయినా ఆయన సంభవించేవాడు. ఎట్లా సంభవిస్తాడంటే ఆయన ప్రభవ, ఆయన భవనాలు అంటే ఆయన ఇక్కడ భవనము అన్నప్పుడు మనం పురుషహాలో పురములలో ఉండేవాడు పురుషుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, శరీరం అనే పురంలో లేకపోతే బ్రహ్మాండం అనే పురంలో అని చెప్పి, అట్లా ఇక్కడ భవనములో ఉన్నవాడు ప్రభవుడు. కాబట్టి ఆయన శరీరంలోకి ఎట్లా వస్తాడంటే చాలా గొప్పగా వస్తాడు. ఆయన వచ్చేవన్నీ ఆయన నిజంగా కూడా మనం ఏదో రాముడిగా కృష్ణుడిగా ఆయన్ని ఊహించుకుంటే మన మనుషులం కాబట్టి, ఆయన ఆ రకంగా ప్రభవించినప్పుడు, ఆయన ఆ రకంగా సంభవించినప్పుడు ఉత్తగా మనలాగా రాడు. ఆయన రాముడు, నేను మనిషిలాగానే ఉంటాను అని వచ్చినా కూడా ఆయనలో ఉన్నవి మనుషుల క్వాలిటీస్ ఉండవు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయనకు అది పాపం లిమిటేషన్. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకున్న లిమిటేషన్స్, మనకు హద్దులు మనకున్నట్టే ఆయనకు పెద్ద హద్దు ఏంటంటే
ఆయనకున్న కళ్యాణ గుణాలని, ఈ గుణాలు ఆయనతోటే ఉంటాయి. పాపం ఆయన వాటిని ఏమి చేయలేడు, వాటిని వద్దనుకోలేడు అనమాట. కాబట్టి ఆ రకంగా ఎంతో గొప్పగా, అంటే ప్రహృష్టంగా, గొప్పగా అని అర్థం. ఎంతో గొప్పగా ఆయన శరీరాలను తీసుకుంటాడు కాబట్టి ఆయన ప్రభవ అని మనము చెప్పుకుంటున్నాము. తర్వాత ప్రభు ఈశ్వరః, ఈ రకంగా ఆయన ప్రభవించినా కూడా వీటన్నిటికీ ఆయన ప్రభువే. అటువంటి వాడు ఈశ్వరః, వాటిని శాసించగలిగిన పరిస్థితిలో ఉంటాడు. వాటన్నిటికీ పైన ఉంటాడు, ఆయన వాటిని శాసించగలిగి ఉంటాడు. కానీ మనం కోరుకున్నట్టు మనకు కనిపించగలిగే అంతటి దయాగుణం కలిగి ఉంటాడు. కాబట్టి సర్వః సర్వః శివః స్థాణుః భూతాదిః నిధి అవ్యయః సంభవః భావనః భర్త ప్రభవః ప్రభుః ఈశ్వరః అని చెప్పి ఆ నామాలకు అర్థం. మళ్ళీ తర్వాత నామాలు చూద్దాము. స్వయంభూః శంభుః ఆదిత్యః పుష్కరాక్షః మహాస్వనః అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమః. ఇక్కడ మనం మళ్ళీ 2 రకాలుగా చెప్పుకుందాము. ఒకటి నారాయణ స్వరూపంగా, విష్ణు స్వరూపంగా చెప్పుకుందాము. తర్వాత మళ్ళీ ఆదిత్యుడు, ఇక్కడ ఆదిత్య అవతారంగా కళ్ళెదురుగా కనిపించే భగవత్ స్వరూపంగా కూడా చెప్పుకుందాము. ఆయన స్వయంభూహు, ఆయన ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఆయన సంభవిస్తాడు. ఆ సంభవాలు ఎంతో గొప్పగా ఉంటాయి కాబట్టి అవి ప్రభవాలు. ఆ రకంగా ఆయనకై ఆయన సొంతంగా పుట్టడం ఎట్లా పుడతాడంటే, ఆయన ఏం చేస్తాడంటే స్వయంభూహు, ఆయనకు ఆయన సొంతంగానే పుడతాడు. ఆయన ఇంకొకళ్ళు తయారు చేసి భూలోకంలోకో లేకపోతే ఈ బ్రహ్మాండంలోకి పంపించవలసిన అవసరం లేదు. ఆయనకై ఆయన రాగలడు కాబట్టి స్వయంగా భూహు, పుట్టేవాడు. ఆయన శంభుహు, శం అంటే శుభములు, మంగళములు అని అర్థం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా శివములు అని. ఈ శివాలకి అంటే మంగళాలకి, ఈ శుభాలకి మెయిన్ సోర్స్ అయిన వాడు కాబట్టి ఈయన దగ్గర, శంభు దగ్గర ఈ శివములు ఉంటాయి. కాబట్టి ఆయన శంభుగా నిలబడి ఆయనలో నుంచి శివములను మనకు ఇవ్వగలిగిన వాడు కాబట్టి శంభు, వీటిని తయారు చేసి ఇస్తాడు. శం అంటే సుఖము, శుభము, మంగళము. శం అంటే మనకి కావలసిన సుఖాలన్నిటిని ఇచ్చేవాడు కాబట్టి ఆయన శంభు. ఆయన ఆదిత్యుడు, ఆది, అన్నిటికీ ఆదిగా ఉంటాడు కాబట్టి ఆయన ఆదిత్యుడు. పైగా అన్నిటినీ తన వైపుకు తిప్పుకోగలిగిన వాడు కాబట్టి ఆయన ఆదిత్యుడు. ఈ ఆదిత్యుడు మనకు శుభములు, సుఖములు ఇవ్వగలిగిన వాడు శంభు. ఆయన సొంతంగా తయారు చేసుకొని వస్తాడు, ఎందుకంటే ఆయన తయారు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన పుష్కరాక్షుడు, పెద్ద పెద్ద నల్ల కలువ పూల వంటి కన్నులు కలిగిన వాడు. పెద్ద కళ్ళతోటి ఆయన మనల్ని అందరినీ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి కళ్ళు ముఖ్యం. శ్రీ మహావిష్ణువుకైనా, నారాయణమూర్తికైనా, కృష్ణుడికైనా, రాముడికైనా మనము కళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటామంటే ఆ కళ్ళతోటే మనల్ని చూస్తూ చూస్తూ మనల్ని ఆయన పోషిస్తూ ఉంటాడు కళ్ళతోటే. కాబట్టి ఆయన పుష్కరాక్షుడు. మహాస్వనః, స్వనము అంటే శబ్దం, పెద్ద శబ్దం చేయగలిగిన వాడు. గొప్ప శబ్దము అంటే వేదమే కదా, కాబట్టి వేదాలు తానైన వాడు అని మహాస్వనః అన్నదానికి అర్థం. అట్లనే ఓంకారం కూడా గొప్ప శబ్దము. ఆ ఓంకారం అనే మహాశబ్దానికి, మహాశబ్దమే తానైన వాడు కాబట్టి ప్రణవ స్వరూపము మహాస్వనః అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత ఇటువంటి వాడు స్వయంగా తానే పుట్టి ఆయన మనకు సుఖములు, శుభములు, మంగళములు కలిగిస్తూ మనల్ని తన వైపుకు తిప్పుకుంటూ, తర్వాత ఆయన్నే చూస్తూ ఉన్న మనల్ని ఆయన పెద్ద పెద్ద కళ్ళతో చూసుకొని మనల్ని రక్షిస్తూ పోషిస్తూ ఉన్నవాడు. ఆయన పెద్ద ఓంకారం అనే శబ్దంతో, తర్వాత వేదాలనే మాటతో మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు. అటువంటి వాడు అనాది నిధనః, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అనాది నిధనము అంటే, నిధనము అంటే లేకపోవడము, తర్వాత ఆది అంటే ఉండడం. కాబట్టి ఆయనకి ఆది అనేది లేదు, అంతము అనేది లేదు. కాబట్టి ఆది నిధన అంటే లేవు అని అర్థం. కాబట్టి ఆది అంతము లేనివాడు, ఎప్పుడు ఉండేవాడు. ఆయన ధాత, ధాత అంటే సృష్టికర్త కాబట్టి ప్రపంచాన్ని ఆయన సృష్టిస్తూ ఉంటాడు. ధాతు అన్న దానికి అర్థం ఏంటంటే భాగం. ఆయనలోంచి ఒక చిన్న భాగాన్ని తీసి ధాతగా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. తర్వాత అందులో నుంచి మళ్ళీ చిన్న చిన్న భాగాలు తీస్తాడు. ఎట్లా తీస్తాడంటే
ముందు మీనా అనే నేనున్నాను ఒక భాగం అనుకోండి, అందులో మళ్ళీ అణువులుగా, మళ్ళీ అందులో నుంచి పరమాణువులుగా, మళ్ళీ విధాతగా, ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయి. అట్లా మళ్ళీ నాలో నుంచి నా కూతురుగా, మళ్ళీ నా కూతురులో నుంచి ఇంకా దాని పిల్లలుగా, అట్లా ఆ రకంగా మళ్ళీ విధాత. సో దాతకి విధాతకి కొంచెం తేడా ఏంటంటే, ధాత అంటే ఒక భాగం అయితే విధాత అంటే అందులో మళ్ళీ సబ్ పార్ట్స్, ఇంకా చిన్న చిన్న భాగాలు అట్లా అనమాట. కాబట్టి ధాతగా ఉంటాడు, విధాతగా ఉంటాడు ఆయన. కానీ ఇటువంటి భాగాలన్నీ కలిపితే మనందరికీ మనందరికైనా పైన ఉంటాడు, పరాగా ఉంటాడు, ఉత్తమంగా ఉంటాడు. కాబట్టి ధాతృత్తమ. ఇది పురుషోత్తమ అనుకోండి, ధాతృత్తమ అనుకోండి, ఏదైనా సరే ఈ మొత్తము ఆయన తయారు చేసిన సృష్టికి అంతటికి ఉత్తమంగా ఉన్నవాడు కాబట్టి ధాతృత్తమ అని. ఇది విష్ణు పరంగా మనము అర్థాలు చెప్పుకొని, ఇప్పుడు ఇదే మళ్ళీ ఆయన ఆదిత్యుడిగా, సూర్యుడిగా ఎట్లా ఉన్నాడో ఒకసారి చూసుకుందాం. మనము ఆదిత్య హృదయం ఎంత లోతుగా చెప్పుకోవడం వల్ల ఇదే లాభం మనకి. ఇక్కడ చాలా విషయాలు అన్ని చోట్ల కవర్ అవుతాయి. ఇప్పుడు ఆయన ముందు ఏం చేస్తాడంటే, ప్రపంచాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు బ్రహ్మాండంలో నుంచి ఆయన ముందు స్వయంగా పుడతాడు. ఒక చిన్న భాగం ఆయనలోంచి బయటికి తీసి దాంట్లో అన్ని రకాల సుఖాలు కలగజేసేందుకు అవసరమైన విషయాలన్నీ తయారు చేసి అందులో పెడతాడు ఫస్ట్. దాన్ని ఆదిత్యుడిగా, సూర్యుడిగా ఆయన తయారై వస్తాడు. ఈ సూర్యుడిగా ఉన్న, ఆదిత్యుడిగా ఉన్న స్వామి ఏం చేస్తాడంటే, ఆయనే ఒక్క చక్షువుగా, లోక చక్షువు అని కూడా పిలుస్తారు ఆయన్ని. కాబట్టి ప్రపంచానికి కంటిగా ఉంటాడు. ఉండి ఆయన పుష్ అన్నప్పుడు పోషణ అని అర్థం. పోషణ అనేది పుష్ అన్న ధాతువు నుంచే వచ్చింది. కాబట్టి మనల్ని పోషించడానికి వీలుగా ఉండవలసిన అన్ని రకాల సెమ్ములు అంటే సుఖములు ఏం కావాలో అవన్నీ ఆదిత్య రూపంలో వస్తాడు ఆయన. వచ్చి ఈ పుష్య ఎన్ని రకాలుగా ఇస్తాడు? 3 ఉంటాయి అందులో ముఖ్యమైనవి. ఒకటి వెలుగు, రెండోది వేడి, మూడోది ఎనర్జీ, శక్తి. ఆ 3 రకాలుగా ఆయన వచ్చి ఆ పుష్కరాక్షుడిగా వచ్చి ఆయన ఏం చేస్తాడు? మనల్ని పోషిస్తాడు అనమాట ఈ కింద ఉన్న ధాతువులకి. అప్పుడు ఆ వచ్చేటప్పుడు కూడా ఆయన మహాస్వనః, పెద్ద శబ్దాలతో ఉంటాడు. ఆయన ఆదిత్యుడిగా ఉన్నప్పుడు ఆ సూర్యుడి దగ్గర చాలా పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. మనకు సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే హైడ్రోజన్, హీలియం ఆటమ్స్ ఉంటాయి. అవి అన్స్టేబుల్ గా ఉంటాయి. ఆల్ బై దెమ్సెల్వ్స్ కొంచెం అన్స్టేబుల్ గా ఉంటాయి. ఎందుకంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్, అవి ఎలక్ట్రాన్స్, అవన్నీ ముఖ్యంగా ఎలక్ట్రాన్స్ తక్కువ ఉండడం వల్ల, ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ ఉండడం వల్ల అవి బాండ్ అవుతూ ఒకదాంతో ఒకటి కలుస్తూ ఒకదాంతో ఒకటి విడిపోతూ ఉంటాయి. ఆ కలుస్తూ విడిపోతూ ఉన్న సమయంలో చాలా ఎనర్జీని, లైట్ ని, తర్వాత ఆ వేడిని పుట్టిస్తుంది. ఆ పుట్టిన వేడిని, శక్తిని, తర్వాత వెలుగుని అది మనకి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తున్న సమయంలో పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయట సూర్యుడి దగ్గర నుంచి, మనం వినలేము. కానీ అటువంటి పెద్ద పెద్ద శబ్దాలతో పుష్ అంటే పుష్టిని కలిగించే రకరకాల అవసరమైన మెటీరియల్ తో ఆదిత్యుడిగా ఆయన స్వయంగా తయారై వస్తాడు ప్రతిరోజు. వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఆయనకి అనాది లేదు, ఆది లేదు, నిధనము లేదు. మనం ఏమనుకుంటాం? సూర్యుడు పొద్దున వచ్చాడు, సాయంత్రం అస్తం ఇచ్చాడని చెప్పుకుంటాం. ఆయనకి 2 లేవు. ఆదిత్యుడికి బేసిక్లీ ఇక్కడ చూసారా అర్థం మారిపోయింది. మనము ఆదిత్యుడు పరంగా చెప్పుకుంటే ఆయనకి ఆది లేదు, నిధనము లేదు. పొద్దున వచ్చాడు, రాత్రి వెళ్ళాడు, పొద్దున సూర్యోదయం అయింది, రాత్రి సూర్యాస్తమయం అయిందని మనం చెప్పుకుంటాము అమాయకంగా. కానీ ఆయన ఉంటాడు, మనమే తిరుగుతుంటాము. మనం ఆయన సైడ్ తిరిగితే మనకి ఆయన ఉన్నాడు, వచ్చాడు, సూర్యోదయం అయింది అనుకుంటాము. మనం చేసేది ఏం లేదు. మనం కూర్చున్న బండి వెనక్కి తిరుగుతుంది, మనం ఎటు కూర్చున్నా. అప్పుడు మన బండి అటు తిరిగేసరికి మనకి సూర్యుడు ఎదురుగా కనపడకపోయేసరికి ఆయన కనిపించట్లేదు అంటాం మనం. నేను చూడలేకపోతున్నాను, ఆయన వేరే సైడ్ ఉన్నాడని మనం అనుకోము. నాకు సూర్యుడు కనిపించట్లేదు కాబట్టి ఆయన లేడు అనుకుంటాము. కానీ అట్లాంటిది కాదు. ఇక్కడున్న ఆదిత్యుడు అనాది నిధనుడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. నువ్వే అటు తిరిగేవు. ఆ తిప్పడం కూడా ఆయన పనే. ఆయన తిప్పాడు. నిన్ను ఎందుకు తిప్పాడంటే, అంత వెలుగుతోటి పొద్దు సమానం ఉంటే నువ్వు నిద్ర ఎప్పుడు పోతావు? మళ్ళీ శక్తిని పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు పనిచేయడానికి అవకాశం ఉండాలి. కాబట్టి ఆయనే పాపము మనల్ని అటు తిప్పి బజ్జోబెట్టి మనం నిద్రపోయిన తర్వాత మనల్ని కొంచెము సేద తీరేటట్టు చేసి మళ్ళీ శక్తిని పుంజుకునే అవకాశాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ శక్తితో మన పనులని చేయడానికి అవకాశాలు కల్పిస్తాడు. కానీ మనకేమనిపిస్తుంది? ఆయన వచ్చాడు, ఆయన సాయంత్రం అయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు, ఆ పశ్చిమాద్రి మీ నుంచి కిందికి దిగిపోయాడు అని మనం రకరకాల పాటలు గీటలు కట్టుకొని రాసుకుంటాము. కానీ అట్లా జరగదు. ఆయన అనాది నిధనుడు. ఆయన ఎవరు? ధాత. ఆయనలో నుంచే మనందరము, ఆ సూర్యుడు
దిగంతిరి అనుకోండి, మీరు ఇంకేదైనా అనుకోండి, అందులో నుంచి ధాతగా, ఆ ధాతలో నుంచి విధాతగా ఆయన ప్రపంచ సృష్టి చేస్తాడు. ఇక్కడ ధాత అన్నప్పుడు మనము బ్రహ్మదేవుడు అనుకోవచ్చు, విధాత అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన రకరకాల ప్రాణులను తయారు చేసిన పరమాత్మ స్వరూపం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆదిత్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఇన్ని రకాలుగా ఎన్నో రకాల ధాతువులు ఉంటాయి ప్రపంచంలో, వాటన్నిటిని తయారు చేసి అందులో వాటిని ఉపయోగించుకునే పద్ధతి చూపించి ఆ రకంగా ఆయన ప్రపంచాన్ని నిలబెడుతూ ఉంటాడు. ఇంత చేసిన వాడు అన్నిటికీ పైన ఉంటాడు కాబట్టి ధాతృత్తమ అని స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్ష మహాశ్వన అనాధినిధన ధాత విధాత ధాతృత్తమ అని ఇన్ని నామాలు ఉన్నాయి. అందులో మనకి మిగిలినవన్నీ నామాలు, విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పి ఇవన్నీ నామాలు ఉన్నాయి. కానీ అందులో మధ్యలో పూతాత్మ పరమాత్మ చ అని ఉంటుంది. ఈ చ అన్నది నామం కాదు. తర్వాత ఇక్కడ ఏవచ అని పెట్టారని, కానీ కొన్ని చోట్ల మరీ కొద్దిగా చాదత్వం ఉన్న వాళ్ళు మనలాగా ప్రతిదానికి అర్థం లేకుండా ఎందుకుంటాయి, ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది. అందులో ఏముందంటే పరమాత్మ చ అని ఉన్నప్పుడు ఆయన పూతాత్మ, ఆయన పవిత్రంగా ఉంటాడు, మొత్తం మనతో కలిసి మనతోటి ఆడుకొని శ్రీకృష్ణుల్లాగా మొత్తమే వాళ్ళందరూ ఆయన మీద కాళ్ళేసి ఆయన వాళ్ళ మీద కాళ్ళేసి చేతులేసి దుమ్ము కొట్టుకొని అట్లా ఆడుకున్నా కూడా ఆయన మాత్రం వాళ్ళందరికీ సపరేట్ గా పైననే ఉంటాడు. అట్లా ఉన్నవాడు భూతాత్మల్లో భూత భావనగా ఉన్నవాడు భూతాత్మగా పవిత్రంగానే ఉంటాడు. అటువంటి వాడు ఎవరు అంటే పరమాత్ముడు, మొత్తం మన ఆత్మలన్నిటికీ పరంగా ఉన్నవాడు అని చెప్పుకొని చా అని ఎందుకు పెట్టారంటే ఆ పరమాత్ముడితో పాటే పరమాత్ముడి యొక్క శక్తి కూడా ఉంటుంది. ఆయన విష్ణు అయితే ఆమె లక్ష్మీ శక్తిగా, ఆయన శివుడైతే ఆమె అమ్మవారి శక్తిగా, ఆయన బ్రహ్మ అయితే ఆయన వాక్కు శక్తిగా, అట్లా ఆయనతో పాటే ఆ పరమాత్ముడితో పాటే ఆయనతో పాటే ఉన్న శక్తి కాబట్టి ఆయన ఒక్కడు కాదు, సూపర్ కాన్షియస్నెస్ అయినా కూడా ఆయనలో ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాము అని ఆ పరమాత్ముడి యొక్క శక్తితో పాటు కలిసి మనము విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం కాబట్టి చా అని ఉన్నది అని కొంతమంది దాని గురించి ఈ చా గురించి వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ ఏవచా కూడా అంతే, ఆయన అక్షరుడిగా ఉండాలి అంటే ఆ రకమైన శక్తి ఆయనలో ఉండవలసిందే కాబట్టి ఇక్కడ కూడా అటువంటి శక్తి అక్షరంగా ఆయన క్షేత్రజ్ఞుడిగా ఇవన్నీ మనలో ఉండి ఆయన అవ్యయంగా సాక్షిగా పురుషుడిగా ఉండి మనలో చేస్తున్న పనులకి ఆయన అక్షరంగా ఉండడానికి కారణం ఆయనలో ఉన్న ఆ యొక్క శక్తి. కాబట్టి ఆ శక్తితో పాటు ఉన్న ఆ పరమాత్మ స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటున్నాం.